బయటికి లేపాను. G20లో మొక్కల కుంభకోణం జరిగిందని నేనే చెప్పాను. నేను అదే చెప్తున్నాను. ఏదైతే గతంలో అవినీతులన్నీ రికార్డెడ్గా బయట పెట్టి ఆ రికార్డు కూడా రూపులతో సైతంగా ఇప్పటికే మా కార్పొరేట్ గారు ఇప్పటికే మూర్తి యాదవ్ గారు చాలా తీశారు. ఈవేళ కూడా ఒక ఫెన్సింగ్ వేశారు. అంటే కాదు నన్ను సవాల్ చేయమంటే ఇదిరా సవాలని ఇవాళ ప్రూఫ్ చేశారు. రేపు రాబోయే రోజులన్నీ ఎవరిదే పేదవాడు ఆత్మకి మాత్రం నేను కాదు, ఏదైతే అవినీతి ఉందో అవినీతిని కాపాడినందుకు మాత్రం ఇక్కడ సాధిస్తాను. నేను ఇప్పుడే చెప్పాను, నేను ఏదైనా రికార్డ్ లేకుండా నేను మాట్లాడను. దాని మీద మేము గత 4 సంవత్సరాలు పోరాడాం. దానికి ప్రతి రికార్డు ఉంది. దాన్ని కౌన్సిల్లో మా సభ్యులు అడుగుతారు. దాని మీద అన్ని ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు గత 4 సంవత్సరాలు మేయర్కి షాడో మేయర్ దోచుకున్నారు. ఇదే మీరు చేసిన ఆరోపణ. మీరు దించేశారు కూడా మేయర్ని. ఈ మేయర్ ఎలా ఉండబోతున్నారు? ఈ మేయర్ చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశాడో నేను అలాగే పనిచేస్తాను. షాడోలు ఉంటారు అసలు. అలా కాదు, 11 నెలల టైం ఉంది. దొంగలకి దొంగలు తోడుంటారు. నాకు నేను దొంగను కాదు, మంచోడిని. ఎవరో తోడంటలేదు. సార్ నైట్ ఫుడ్ కోర్ట్ విషయంలో మీరు వెనకడికి వేశారు అనుకోవచ్చా? అంటే మీరు చికెన్ చూడాలి చేయాలని అంటున్నారు. నేను అడిగిందని చెప్తాను. దాని మీద ఆవేళ కౌన్సిల్లో డిస్కస్ చేసాం. నేను ఇంకా 24 గంటన్నర కూడా నేను కూర్చొని అవ్వలేదు. అప్పుడే ఫుడ్ కోర్టుల గురించి అడిగితే ఫుడ్ కోర్టులు ఈ పీఠానికి ఇలువ కట్టలేదు. అటువంటి బాధ్యతలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నాతో ఉన్న కార్పొరేట్స్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక పదం అనుకోండి. ఈ బాధ్యతకి అందరికీ మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవున్నా పదవి లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన, తక్కువ టైంలో పదవి వచ్చినా ఆ పదవికి ఇలువ నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ప్రధాని విశాఖపట్నంలో ఇలువలతో కాపాడే ప్రజలు ఉన్నారు. ఆ ఇలువలు నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీ. రేపు మరలా ఇలువను నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో టోటల్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాలో కూడా మా నాయకులు సలహాల మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత. నా ఇలువలకి నా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా తండ్రి దగ్గర నుంచి చేస్తున్న దానికి నాకు ఆ ఇలువలు నిలబడితే నాకు చాలు. అంతకంటే నాకేం అక్కర్లేదు. సేవలు అంటారా, అధికారులు ఉన్నారు. ఎక్కడా లేని ఆదాయం వచ్చిన కార్పొరేషన్ విశాఖపట్నం. కొన్ని తప్పులు ఉన్నాయి, రివ్యూ చేస్తూ తప్పులన్నీ సరిదిద్ది ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల ముందే పీలా మహాలక్ష్మి కొడుకు పీలా శ్రీనివాసరావు మేయర్ అభ్యర్థిగాని ప్రకటించిన ఆ రోజే నాకు గర్వకారణం. ఈరోజు ఈ పదవి రావడం కూడా అంతా గర్వకారణం. అంటే ఏ టైం అయినా ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను మేయర్ అన్నారో ఆ రోజు ఏదైతే ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో, ప్రతి ఒక్కరికి నీరు సప్లై ఎవరికైనా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్యాప్ ఇస్తామన్నామో, ఇటువంటి పథకాలు కూడా మా ప్రభుత్వంతో డిస్కస్ చేసి మా మంత్రులతో డిస్కస్ చేసి మంచి పాలన ఉన్నందుకు
నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో 70% నేను కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తాను. సార్ ఆ అడుగులో పోరాటానికి రేపు ప్రతిఫలం ఇస్తుంది. మాడి చెట్టు 3 నెలల్లోనే కాస్తుంది, సంవత్సరం అంతా చెట్టు బతుకుతుంది. అలాగే ఫలాన్ని పబ్లిక్ అందిస్తాం. అలాగే మనం కూడా ఫలం వచ్చే టైం వచ్చింది, ఫలాన్ని అందరికీ పంచుతాం. జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం పెట్టేటప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, అందుకే మేము అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? గత పాలకులు అవినీతి పాలనలో చాలా విషయాలు అన్నీ ఉన్నాయి. దాన్ని దినదినం మీరన్నట్టే 11 నెలలో 1 నెలలో అవినీతిలో డైరెక్ట్గా బయట పెట్టి అవినీతిని ప్రూఫ్ చేసి అవినీతి పరులు రుజువు చేసే బాధ్యత మీ దైవంలో అందరితోటి డిస్కస్ చేసి నీతిగా నిజాయితీగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా చట్టానికి అనుకూలంగా రేపు నిందితులను బయట పెట్టే పరిస్థితి కంపల్సరీగా చేస్తాం. సార్ మెయిన్గా మీరు ఎందుకంటే డిప్యూటీ మేయర్ నెక్స్ట్ ఎవరండి? అది పార్టీ డిసైడ్ చేస్తాం. అందరమే కలిసి చేసాం. చాలామంది కార్పొరేటర్లు కానీ మా 3 పార్టీలు బ్రహ్మావిష్ణు మహేశ్వరు అటువంటి నాయకుల దగ్గర ఆ నాయకుల దేవులతోటే అన్ని పదవులు జరుగుతాయి. అది నేను డిసైడ్ చేశాను కాదు, హైకమాండ్ వద్ద హైకమాండ్ ప్రజలకు అందుబాటులో ఉన్న విషయాన్ని ఎలాగా చేసుకుంటారంటే ప్రజలకు అందుబాటులో స్పందన కావచ్చు, వాటిలో పర్యటన కావచ్చు, ఏ రకంగా మీరు ప్రధానంగా విశాఖపట్నంలో వాటర్ సమస్య ఏదైతే కార్పొరేషన్లో ఒక ప్రణాళిక ప్రకారంగా ఈరోజు వరకు కూడా జీవీఎంసీలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మనం వాటర్ సప్లై ఇవ్వలేకపోతున్నాం అని ఒక ఆలోచన లేకుండా ఈ 4 సంవత్సరాలు నడిపారు. దాన్ని తొందరగా రివ్యూ చేసి ఏదైతే ప్రజలకి వర్షాకాలాన్ని వాటర్ ఇవ్వడం కాదు, ఎండాకాలాన్ని కూడా వాటర్ సప్లై పూర్తిగా ఇచ్చే బాధ్యత ఉంది. ఎన్ని రోజులు కౌన్సిల్లో గొడవ చేసినా లైట్లు వెలగకపోతే మొత్తం ఏదైతే వైఎస్ఆర్ పాలనలో మమ్మల్ని నోరు మూసే పరిస్థితి తెచ్చారో వాళ్ళందరినీ బాధ్యతతో లైట్లు ప్రతి ఈదు లైట్ కూడా గ్రామ వేశారు. ఎందుకంటే నేను గ్రామ ప్రాంతం నుంచి వచ్చాను. సిటీలో బీచ్ రోడ్లో లైట్లు ఆడడం కాదు, ప్రతి పల్లెటూరులో లైట్ వెలిగినట్టు నాకున్న అవకాశంలో బాధ్యత తీసుకుంటాం. గత చంద్రబాబు నాయుడు గారి టైంలో టోటల్గా ఒక నెట్వర్క్ నడిచేది. వార్డు వేజ్లో ఒక సుమారు 200 లైట్లు ఉంటే ఆ 4 నెంబర్తో సెల్లో కొడితే అక్కడ వచ్చింది. ఆ సిస్టాన్ని కూడా మూసింది మీ వైఎస్ఆర్ ప్రభుత్వం. దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించకపోతే నిర్వహించి పెట్టి బాధ్యత కూడా తీసుకుంటాం. రెండో విషయం పారిశుద్ధ్యం. దాంట్లో అవినీతులు ఎక్కువ మంది ఉన్నారు. నిజమైన పేదవాడు పనిచేస్తే వాడికి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా సిస్టమేటిక్గా, ఎందుకంటే చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా మేము కూడా పే చేసాం. ఆ తప్పులు జరగకుండా విశాఖపట్నాన్ని మంచి పారిశుభ్రం దీంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరి కార్పొరేట్స్తో నేను కూడా బాధ్యతగా తీసుకుంటాను. నాకున్న అవకాశాన్ని నేను కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఏ టైం నిర్ణయించుకున్న ఆ టైంని ప్రజల ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల్లో పోరాడడానికే కానీ నేను గవర్నెన్స్ కుర్చీలో కూర్చోవడం కాదు. దాన్ని కంపల్సరీగా నిర్వహిస్తానని మీ అందరికీ. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.